Science. Right now, in the last session, we have discussed about Heisenberg uncertainty principle. So delta x into delta p is must be at least equal to Planck's constant అనే రిలేషన్ మనం మాట్లాడుకున్నాం. అది హైసెన్బర్గ్ చెప్పిన ప్రిన్సిపల్. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ అంటే ఎక్స్పెరిమెంటల్గా దాని ప్రూఫ్ చూపించడం అనమాట. అంటే ఆ రిలేషన్ని ఇక్కడ నేను సమ్ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి చూపిస్తున్నాను. సో ఏ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక పార్టికల్ని ఒక మైక్రోస్కోప్ ఉపయోగించి పార్టికల్ పొజిషన్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మనకు ఆ రిలేషన్ వస్తుంది. పార్టికల్ పొజిషన్ ఐడెంటిఫై చేస్తున్న ప్రాక్టికల్లో మనకు రిలేషన్ వస్తుంది. అలాగనే చూద్దాం. ఇక్కడ మెయిన్ టైటిల్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మనం అగ్రీ అయితే కనుక మన రిలేషన్ ఎలాగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ బై గామా రే మైక్రోస్కోప్. సో ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ ఆప్టిక్స్లో ఆప్టికల్ ల్యాబొరేటరీలో మనకున్న మైక్రోస్కోప్స్ ఏంటంటే విజిబుల్ లైట్ ఉపయోగించి పనిచేసే మైక్రోస్కోప్స్. అంటే విజిబుల్ లైట్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ మీద పడితే అంటే లైట్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ మీద పడితే కనుక అది మనకి విజిబుల్ అవుతుంది. వాట్ ఎవర్ మేబీ ఏ ఆబ్జెక్ట్ అయినా కనపడాలంటే కంపల్సరీగా లైట్ దాని మీద పడాలి. అదేవిధంగా ఎలక్ట్రాన్తో పనిచేసే మైక్రోస్కోప్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్ బీమ్తో పనిచేసే మైక్రోస్కోప్స్ ఉన్నాయి. ఇంకా స్ట్రాంగ్ ఏంటంటే గామా రే మైక్రోస్కోప్స్ కూడా ఉన్నాయి. అంటే గామా రేస్ ఉపయోగించి పనిచేసే మైక్రోస్కోప్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్ అనే స్మాలెస్ట్ పార్టికల్ని చూడాలంటే కనుక మనకి ఆప్టిక్స్లో ఉపయోగించే విజిబుల్ మైక్రోస్కోప్స్ విజిబుల్ రేడియేషన్తో పనిచేసే మైక్రోస్కోప్స్ మనకు పనిచేయవు. ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది చాలా చిన్న పార్టికల్. ఆ చిన్న పార్టికల్ని చూపించాలంటే కనుక ఈ వేవ్ లెన్స్ ఉన్న రేడియేషన్ సరిపోదు. కాబట్టి గామా రే మైక్రోస్కోప్ని ఉపయోగిస్తారు. సో గామా రే మైక్రోస్కోప్ తోటి ఆ ఎలక్ట్రాన్ అనే పార్టికల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద టైటిల్, determination of the position of a particle by gamma ray microscope. Say that particle is electron. ఆ పార్టికల్ ఎలక్ట్రాన్ అనుకుందాం. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ వేసాను. సో అవుట్లైన్ డయాగ్రామే. సో ఏ మైక్రోస్కోప్ అయినా సరే 2 లెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు, ఇంకొకటి ఐ లెన్స్ అంటారు. ఐ పీస్ ఒకటిను ఆబ్జెక్టివ్ పీస్ ఒకటి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ లెన్స్. ఈ లెన్స్ ఏంటంటే ఈ 2 లెన్స్లు ఇవి. దిస్ ఈజ్ కాల్డ్ ఐ లెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్టివ్ లెన్స్. అంటే ఆబ్జెక్ట్కి దగ్గరగా ఏ లెన్స్ అయితే ఉందో దాన్ని ఏమంటే ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. ఐకి మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన ఐకి దగ్గరగా ఒక లెన్స్ ఉంటుంది ఆ మైక్రోస్కోప్లో. దాన్ని ఏమంటామంటే ఐ లెన్స్ అంటాం, ఐ పీస్ లేదా ఐ పీస్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐ పీస్, దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్టివ్ లెన్స్. ఓకే. హియర్ ఈజ్ ద పార్టికల్. మీకు అర్థం అవడం కోసం ఒక అవుట్లైన్ డయాగ్రామ్ ఇది. దిస్ ఇస్ ద పార్టికల్, సే ఎలక్ట్రాన్. ఆ పార్టికల్ ఏమనుకుంటున్నాం అంటే ఎలక్ట్రాన్ అనుకుందాం. ఈ మైక్రోస్కోప్ ఉపయోగించి ఈ పార్టికల్ని అబ్జర్వ్ చేయాలి. ఆ పార్టికల్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలి. సో ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంది? మన మైక్రోస్కోప్ని సర్టెన్ పొజిషన్లో పెట్టి చూస్తున్నప్పుడు ఆ మైక్రోస్కోప్ రీజన్లో పార్టికల్ ఉంటే కనుక, ఆ మైక్రోస్కోప్ యొక్క రీజన్లో పార్టికల్ ఉంటే కనుక ఆ పార్టికల్ మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా. సో పార్టికల్ విజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికన్నా ముందు ఆ డయాగ్రామ్ గురించి మాట్లాడే ముందు ఏ మైక్రోస్కోప్ అయినా సరే రిజాల్వింగ్ పవర్ అనే క్యాపబిలిటీ ఉంటుంది. రిజాల్వింగ్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే 2 క్లోజెస్ట్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న సపరేషన్ క్లియర్గా చూపించగలిగే క్యాపబిలిటీ. ద క్లోజెస్ట్ పాత్ దట్ కెన్ రిజాల్వ్ బై ఎనీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ కాల్డ్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ను ఉపయోగించి 2 క్లోజెస్ట్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న సపరేషన్ని మనం క్లియర్గా చూడగలిగితే కనుక దట్ క్యాపబిలిటీ ఈజ్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ దట్ మైక్రోస్కోప్. సో ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఉంటుంది. అది తక్కువ ఎక్కువ అంటే రేంజ్ ఉంటుంది, డిఫరెంట్ రేంజ్ ఉంటుంది. టెలిస్కోప్ ఒక రేంజ్ ఉంటుంది, మైక్రోస్కోప్ ఒక రేంజ్ ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్కి డిఫరెంట్ రిజాల్వింగ్ పవర్స్ ఉంటాయి. ఏదైనా సరే ఒక మైక్రోస్కోప్ సంబంధించి రిజాల్వింగ్ పవర్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. మనకి సెకండ్ ఇయర్లో ఉంటుంది అది రిజాల్వింగ్ పవర్కి ఎక్స్ప్రెషన్. అదేంటంటే యాక్చువల్గా బేసిక్ ఫామ్లో అయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta. The expression for to find out the wavelength of the incident radiation. మైక్రోస్కోప్లో కానీ టెలిస్కోప్లో కానీ ఇన్సిడెంట్ రేడియేషన్ యొక్క వేవ్లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కోసం దీంట్లో ఇది ఉంచుకోండి, డి ఉంది కదా. దిస్ ఇస్ ద స్పేసింగ్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్. అంటే దీని నుంచి డి ఈజ్ ఈక్వల్ టు రాయచ్చు అంటే లాంబ్డా బై 2 sin theta. సో ఇక్కడ డీనే డిఆర్ డెల్టా ఎక్స్ వాట్ ఎవర్ మేబీ. ఇక్కడ డి అంటే మీనింగ్ ఏంటంటే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ దట్ మైక్రోస్కోప్. అంటే దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్. అది రిజాల్వ్ చేయగలిగే స్మాలెస్ట్ డిస్టెన్స్. ఒక మైక్రోస్కోప్ రిజాల్వ్ చేయగలిగే స్మాలెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే లాంబ్డా బై 2 sin theta. అంటే అది దాని రిజాల్వింగ్ పవర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వేవ్ లెంత్ మీద అండ్ స్కాటరింగ్ యాంగిల్ మీద. ఆ ఇన్స్టెంట్ అయిన లైట్ ఫోటాన్ స్కాటరింగ్ యాంగిల్ మీద అండ్ మనం ఉపయోగించే రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ మీద.
ఇక్కడ గామా రేస్ ఉపయోగిస్తున్నాం కాబట్టి గామా రే వేవ్ లెంత్ వేస్తారు ఇక్కడ. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. This is a standard expression for resolving power of microscope. So any kind of microscope, అది గామా రే అవ్వచ్చు, ఎలక్ట్రాన్ రే అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ విజిబుల్ రే అవ్వచ్చు, ఏదైనా సరే ఏం మారుతుందంటే ఈ వేవ్ లెంత్ మారుతుంది అంతే. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ హ్యావ్ resolving power capability, and the expression is delta x is equal to lambda by 2 sin theta. అంటే మనం చూస్తున్న పార్టికల్ కనుక మనం చూడాలనుకున్న పార్టికల్ కనుక ఈ డెల్టా ఎక్స్ రేంజ్లో కనుక ఉంటే కనుక, ఆ గ్యాప్లో కనుక ఉంటే కనుక దట్ కెన్ షోస్ దట్ పార్టికల్. ఆ మైక్రోస్కోప్ ఆ పార్టికల్ మనకు చూపిస్తుంది. అంటే అది చూపించగలిగే అతి తక్కువ దూరం అంటే చాలా తక్కువ దూరం ఒక మైక్రోస్కోప్ చూపిస్తుంది. ఆ తక్కువ దూరంలో కనుక ఆ పార్టికల్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం తీసుకుంది ఎలక్ట్రాన్ కాబట్టి కంపల్సరీగా హై రిజాల్వింగ్ పవర్ ఉన్న మైక్రోస్కోప్ని ఉపయోగించాలి. కనుక గామా రేస్ మైక్రోస్కోప్ని ఉపయోగిస్తున్నారు. సో మనం ఇంకా రేంజ్ తగ్గిస్తున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్ రే కానీ లేదా విజిబుల్ రే కానీ తీసుకున్నాం అనుకోండి, రిజాల్వింగ్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, అవి చూపించగలిగే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంటుంది వాట్ ఎవర్ మేబీ. సో గామా రే మైక్రోస్కోప్ ఏం చేస్తుందంటే ఈ రేంజ్లో కనుక, ఈ డిస్టెన్స్ రేంజ్లో కనుక ఆ పార్టికల్ కనుక ఉంటే కనుక అది కంపల్సరీగా ఆ మైక్రోస్కోప్ అనేది చూపించగలుగుతుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్, ఎనీ కైండ్ ఆఫ్ మైక్రోస్కోప్ దట్ డిపెండ్స్ ఆన్ ద వేవ్ లెంత్ యూజ్డ్, రేడియేషన్ యూజ్డ్, ఉపయోగించిన రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇన్ దిస్ డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, మీకు అన్సర్టైనిటీ అని పదం క్లియర్గా అర్థమైతే కనుక ఈ డెల్టా ఎక్స్ని అన్సర్టైనిటీ అనొచ్చు. సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే ఈ మైక్రోస్కోప్ చూపించగలిగే 2 ఆబ్జెక్ట్స్ మధ్య దూరం ఇది అనుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ డెల్టా ఎక్స్ అనుకుందాం. డెల్టా ఎక్స్ అంటే ఈ డెల్టా ఎక్స్ రేంజ్లోకి పార్టికల్ కనుక మనం ఏ పార్టికల్ అయినా చూద్దాం అనుకున్నా ఆ పార్టికల్ కనుక వస్తే కనుక ఆ మైక్రోస్కోప్ చూపించగలుగుతుంది. ఇది చాలా తక్కువ గామా రే కాబట్టి ఈ రిజాల్వింగ్ ఈ డిస్టెన్స్ చాలా తక్కువ గ్యాప్ని చూపించగలదు. ఆ చాలా తక్కువ గ్యాప్లో ఎలక్ట్రాన్ ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ స్మాలెస్ట్ పార్టికల్, వెరీ లైటెస్ట్ అండ్ స్మాలెస్ట్ పార్టికల్ కాబట్టి అది కనిపించాలంటే కనుక కంపల్సరీగా ఎక్కువ రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తేనే కనిపిస్తుంది. తక్కువ రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తే కనిపించదు. ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే కనుక, రిజాల్వింగ్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత క్లారిటీగా పార్టికల్ కనిపిస్తుంది. రిజాల్వింగ్ పవర్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి, అది సపరేట్ చేసి చూపించగలిగే డిస్టెన్స్ 2 ఆబ్జెక్ట్స్ మీద డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ రిజాల్వింగ్ పవర్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటంటే చాలా నేరో గ్యాప్ని కూడా చూపించగలుగుతుందని మీనింగ్ వస్తుంది. సో చాలా నేరో గ్యాప్లో పార్టికల్ ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్టికల్ అంటే ఎలక్ట్రాన్ కదా, అక్కడ ఎలక్ట్రాన్ తీసుకుని కాబట్టి ఈ నేరో గ్యాప్లో పార్టికల్ కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ నేరో గ్యాప్ని దాని క్యాపబిలిటీ ఉంది కాబట్టి మైక్రోస్కోప్కి ఆ నేరో గ్యాప్లో పార్టికల్ ఉంటే కానీ క్లియర్గా చూపించగలుగుతుంది. సో డెల్టా ఎక్స్ ఇస్ నథింగ్ బట్, ఈ డెల్టా ఎక్స్ రేంజ్లో అంటే ఈ మైక్రోస్కోప్ చూపించగలిగే ఈ తక్కువ డిస్టెన్స్లో ఈ గ్యాప్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. అంటే మేబీ ఈ బౌండరీ దగ్గర ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు, ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. దెర్ ఈజ్ నో క్లారిటీ. అంటే ఆ గ్యాప్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ గ్యాప్ కన్నా పార్టికల్ చాలా చిన్నది. ఈ మైక్రోస్కోప్ చూపించగలిగే గ్యాప్ అని చూడండి, గ్యాప్ కన్నా పార్టికల్ చాలా చిన్నది. అంటే ఆ గ్యాప్లో అది మూవ్ అవ్వే క్యాపబిలిటీ ఉంటుంది. అంత చిన్న పార్టికల్, అంత చిన్న గ్యాప్లో కూడా పార్టికల్ మూవ్ అవుతుంది. అంటే ఈ గ్యాప్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. అంటే దెర్ ఈజ్ నో యాక్యురసీ. పార్టికల్ ఎగ్జాక్ట్గా సెంటర్లో కనిపిస్తుందా ఈ గ్యాప్లో, లేదా ఈ ఎండ్లో కనిపిస్తుంది, దెర్ ఈజ్ నో క్లారిటీ. కాబట్టి దాన్నే ఉంటుంది దెర్ ఈజ్ నో క్లారిటీ అంటే మీనింగ్ అంటే దెర్ ఈజ్ అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్. పార్టికల్ యొక్క పొజిషన్లో అన్సర్టైనిటీ ఉంది. ఆ గ్యాప్లో ఎక్కడైనా ఉండొచ్చు. ద పార్టికల్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ విత్ ఇన్ దట్ గ్యాప్. ఆ గ్యాప్లో ఎక్కడైనా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి దెర్ ఈజ్ ఏ అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. కాబట్టి ఆ మైక్రోస్కోప్ యొక్క రిజాల్వింగ్ పవర్ రేంజ్లోకి పార్టికల్ వస్తే కనుక పార్టికల్ మనం పార్టికల్ని చూడగలం. బట్ ఆ పార్టికల్ పొజిషన్ ఏదంటే మాత్రం చెప్పడం కష్టం. ఆ గ్యాప్లో ఉంటుంది, ఎక్కడో చోట మూవ్ అవుతూ ఉంటుంది పార్టికల్. ఒక చోట పర్టికులర్ ప్లేస్లో ఆగిపోతుంది, కదులుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి స్పేస్ ఉంది కాబట్టి. స్పేస్ అంటే ఇక్కడ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఆ గ్యాప్ ఉంది కాబట్టి, మైక్రోస్కోప్ యొక్క ఆ రిజాల్వింగ్ పవర్ ఉంది కాబట్టి, చూపించగలిగే రిజాల్వింగ్ పవర్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో ఉంటుంది. కాబట్టి డెల్టా ఎక్స్ని ఏమంటామంటే డెల్టా ఎక్స్ ఇస్ నథింగ్ బట్ uncertainty
in position, lambda is wavelength and theta వచ్చేసి స్కాటరింగ్ యాంగిల్ అన్నమాట. theta అంటే స్కాటరింగ్ యాంగిల్. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనకున్న ఎలక్ట్రాన్ చూడాలంటే కనుక కంపల్సరీగా చూడాలంటే అట్లీస్ట్ ఒక ఫోటాన్ దాని మీద ఇన్స్టెంట్ అవ్వాలి. ఫోటాన్ అంటే ఇక్కడ ఏంటంటే గామారే ఫోటాన్. మనం ఉపయోగించింది ఏ మైక్రోస్కోప్? గామారే. కాబట్టి గామారే ఫోటాన్ కంపల్సరీగా అట్లీస్ట్ ఒక ఫోటాన్ అని ఇన్స్టెంట్ అవ్వాలి. చెప్పాను కదా, ఒక ఆబ్జెక్ట్ మనకు కనిపించాలంటే కనుక ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న ఆబ్జెక్ట్స్ ఈ డస్టర్ కానీ వాటర్ ఈ బోర్డు కానీ మనకు కనిపించాలంటే కనుక దీని మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ లెన్స్ మీదకి వచ్చి పడితే కనుక ఈ బోర్డు కానీ డస్ట్ కానీ చాక్ పీస్ కానీ పర్సన్స్ కానీ క్లియర్గా కనిపిస్తారు. అంటే ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ కనిపించాలంటే కానీ దీని మీద లైట్ వచ్చి పడాలి, కంపల్సరీగా విజిబుల్ లైట్ వచ్చి పడాలి. సేమ్ అట్లీస్ట్ తక్కువ లైట్ అన్నా ఎంతో కొంత లైట్ ఇది కనిపించేంత తక్కువ లైట్ అయినా పడి మన దగ్గరికి రిఫ్లెక్ట్ అయితే కనుక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ సెన్స్ ఈ ఎలక్ట్రాన్ అయిన పార్టికల్ ఈ గామారే మైక్రోస్కోప్తో చూస్తున్నాం ఇక్కడ నుంచి. దిస్ ఈజ్ ద అబ్జర్వర్ పొజిషన్. మన కన్ను ఐ పొజిషన్ ఇది అబ్జర్వర్ అంటుందని. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మనం ఈ రేంజ్లో చూస్తున్నప్పుడు దిస్ ఈజ్ ద ఐ పీస్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ పీస్. ఇక్కడ అంటే ఈ రేంజ్లో కనుక పార్టికల్ వస్తే కనుక పార్టికల్ ఆ రేంజ్లోకి వస్తే కనుక దీని ద్వారా ఈ మైక్రోస్కోప్ ద్వారా దిస్ ఇస్ మైక్రోస్కోప్, ఈ మైక్రోస్కోప్ ద్వారా మనకి పార్టికల్ కనిపిస్తుంది. కానీ పార్టికల్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు పార్టికల్ కనిపించదు. కాబట్టి మొదట పార్టికల్ కనిపించాలంటే కనుక ఏం జరగాలంటే దాని మీద అట్లీస్ట్ ఒక ఫోటాన్ ఇన్సిడెంట్ అవ్వాలి. ఫోటాన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత పార్టికల్ స్కాటర్ అవుతుంది. ఏది స్కాటర్ అవుతుందంటే దాని మీద ఏ ఫోటాన్ అయితే ఇన్సిడెంట్ అయిందో ఆ ఫోటాన్ స్కాటర్ అవుతుంది డిఫరెంట్ డైరెక్షన్స్లో స్కాటర్ అవుతుంది. బట్ దీని మీద ఇన్సిడెంట్ అయిన ఫోటాన్ అండ్ ఈ పార్టికల్ మనకి కనిపించాలంటే కనుక దీని మీద ఇన్సిడెంట్ అయిన ఫోటాను మనం ఏ మైక్రోస్కోప్లో అయితే చూస్తున్నామో ఆ మైక్రోస్కోప్ రీజన్లోకి కనుక వస్తే దిస్ ద స్కాటర్డ్ ఫోటాన్. ఈ డైరెక్షన్లో కొన్ని ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్ కానీ స్కాటర్ అవుతుంది డిఫరెంట్ డైరెక్షన్స్లో. ఈ స్కాటర్ అయిన ఫోటాన్ కనుక మన మైక్రోస్కోప్ రీజన్లో కనుక వస్తే కనుక మనకి ఇక్కడ పార్టికల్ ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతుందా? సో ఫోటాన్ స్కాటర్ అవుతుంది, ఇక్కడున్న పార్టికల్ స్కాటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పార్టికల్ కనిపించాలంటే ఏం జరగాలి? దాని మీద వచ్చి రేడియేషన్ పడాలి. ఆ రేడియేషను స్కాటర్ అయ్యి లేదా రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ లెన్స్ దగ్గరికి వస్తే కనుక ఎస్ ఇక్కడ పార్టికల్ ఉందనే విషయం అర్థమవుతుంది మనకి. సో ఇది మనకు కనిపించాలంటే అట్లీస్ట్ సింగిల్ ఫోటాన్ అన్న దాని మీద ఇన్సిడెంట్ అయ్యి అది మన మైక్రోస్కోప్ రీజన్లోకి స్కాటర్ అవ్వాలి. స్కాటర్ అయితే కనుక ఇక్కడ పార్టికల్ ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన ఫోటాన్ యొక్క అర్థమవుతుంది కదా, ఫోటాన్ కంపల్సరీగా ఇన్సిడెంట్ అవ్వాలి. ఫోటాన్ అంటే ఇక్కడ గామారే ఫోటాన్. సో లైట్ పార్టికల్కి పేరు ఫోటాన్ కాబట్టి సో ఫోటాన్ యొక్క ఇనిషియల్ మూమెంటం the momentum of the any kind of light radiation, light photon. యాక్చువల్గా ఈ ఎక్స్ప్రెషన్ దేని నుంచి అంటే డీ బ్రోగ్లీ హైపోథిసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ నుంచి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఫామ్లో ఉంది కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. దీని ఎలా రాయొచ్చు? h/p కింద రాయొచ్చు. దీని నుంచి మూమెంట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు h/λ. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. ఇఫ్ ద ఫోటాన్ హ్యాస్ ఇనిషియల్ మూమెంటం p ఈజ్ ఈక్వల్ h/λ. మూమెంటం ఉందంటే మీనింగ్ అంటే కదులుతుంది. సో ఈ మూమెంటంతో వచ్చిన ఫోటాను ఎలక్ట్రాన్ని కొలైడ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఫోటాన్ ఏమవుతుందంటే స్కాటర్ అవుతుంది డిఫరెంట్ డైరెక్షన్లో. ఇక్కడ theta అంటే ఏంటంటే స్కాటరింగ్ యాంగిల్. సో దిస్ ఈజ్ ద స్కాటరింగ్ యాంగిల్. అంటే అలాగా స్ట్రైట్గా వెళ్ళకుండా డిఫరెంట్ డైరెక్షన్లో స్కాటర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్కాటరింగ్ యాంగిల్. ఈ డైరెక్షన్ అవ్వచ్చు లేదా ఈ డైరెక్షన్ అవ్వచ్చు. మనకి కన్వీనియంట్గా ఉండటం కోసం రెండు డైరెక్షన్స్ వేసుకున్నాం. సో theta ఈజ్ నథింగ్ బట్ స్కాటరింగ్ యాంగిల్. ఇక్కడ ఏంటంటే సో theta ఈజ్ స్కాటరింగ్ యాంగిల్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్. లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్ యూజ్డ్ అండ్ theta ఈజ్ ద స్కాటరింగ్ యాంగిల్. రైట్. ఇది పార్టికల్ కనిపించాలంటే కనుక దాని మీద ఫోటాన్ ఇన్సిడెంట్ అవ్వాలి. ఆ ఫోటాను మన మైక్రోస్కోప్ రీజన్లోకి కనుక వస్తే కనుక ఈ పార్టికల్ ఎక్కడ ఉందనే విషయం తెలుస్తుంది. లేదా ఫోటాను డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక్కడ పార్టికల్ ఉందనే విషయం తెలియదు. కాబట్టి అట్లీస్ట్ వన్ ఫోటాన్ ఇన్సిడెంట్ అవ్వాలి పార్టికల్ మీద. ఆ ఇన్సిడెంట్ అయిన ఫోటాను మన మైక్రోస్కోప్ రీజన్లోకి స్కాటర్ అవ్వాలి. స్కాటర్ అయితే కనుక మనం ఇక్కడ నుంచి చూస్తాం కాబట్టి పార్టికల్ ఎక్కడ ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ఇన్సిడెంట్ అయిన ఫోటాన్కి ఇనిషియల్ మూమెంటం p ఈజ్ ఈక్వల్ h/λ అనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద
scattered photon. This is also scattered photon. అంటే ఇంత మూమెంటం ఉన్న ఫోటాన్ ఇన్స్టెంట్ అయిన తర్వాత ఇనీషియల్గా ఇంత మూమెంటం ఉన్న ఫోటాన్ ఇన్స్టెంట్ అయ్యి దాని మూమెంటం ఈ డైరెక్షన్లోకి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వెళ్ళకుండా సర్టెన్ యాంగిల్తో వెళ్తుంది. ఎంత యాంగిల్? θ యాంగిల్. సో మూమెంటం అంటే వెక్టర్ క్వాంటిటీ కాబట్టి సర్టెన్ యాంగిల్తో మూమెంటం ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి అది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దాన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, 2 డైమెన్షన్లో కాబట్టి. సో మూమెంటం ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఇట్ కెన్ స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. θ అనే యాంగిల్తో స్కాటర్ అయింది కాబట్టి సర్టెన్ యాంగిల్తో స్కాటర్ అయింది కాబట్టి ఇట్ కెన్ రిజాల్వ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో దిస్ ఈజ్ ద మూమెంటం వెక్టర్. ఓకే, ఇస్ ద మూమెంటం వెక్టర్. దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఎక్స్ కాంపోనెంట్ ఒకటి, వై కాంపోనెంట్ ఒకటి. ఏ లైన్తో అయితే యాంగిల్ చేస్తుందో ఆ లైన్ వెంబడి ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది, నథింగ్ బట్ px. అంటే అలాంగ్ దిస్ the x component of momentum of photon exists and along this y component exists. ఓకేనా? అండ్ కమింగ్ టు దిస్ స్కాటర్డ్ ఫోటాన్, ఈ డైరెక్షన్ ఉన్న ఫోటాన్ తీసుకుంటే కనుక దిస్ మూమెంటం డైరెక్షన్, ఈ మూమెంటం వెక్టర్కి ఎక్స్ కాంపోనెంట్ కూడా ఇదే అవుతుంది బికాస్ దీంతో చేసే యాంగిల్ θ కాబట్టి అలాంగ్ దిస్ లైన్ ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది అంటే px. అండ్ అలాంగ్ దిస్ లైన్ వై కాంపోనెంట్ ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ అప్వర్డే, వై కాంపోనెంట్ నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇది సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఉంటుంది. థర్డ్ కోఆర్డినేట్లో 2 నెగిటివ్స్ ఉంటాయి. ఫోర్త్ కోఆర్డినేట్లో ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్లో 2 పాజిటివ్లే. దిస్ ఇస్ ద ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి 2 కూడా పాజిటివ్ సైన్లో చూపిస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ ఫోటాన్ కనుక దీని మీద ఇన్సిడెంట్ అయిన ఫోటాన్ కనుక ఈ డైరెక్షన్ స్కాటర్ అయితే కనుక మూమెంటం డైరెక్షన్ ఇది. మూమెంటం ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ. సో సర్టెన్ యాంగిల్తో స్కాటర్ అయింది కాబట్టి దాన్ని 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయొచ్చు. ఒకటి వై కాంపోనెంట్, ఎక్స్ కాంపోనెంట్. ఏ లైన్ది అయితే సర్టెన్ యాంగిల్ చేస్తుందో ఆ లైన్ వెంబడి ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది, మనం వెక్టర్స్లో నేర్చుకుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్ కాంపోనెంట్ ఫర్ దిస్ ఫోటాన్ అండ్ దిస్ ఇస్ వై కాంపోనెంట్ ఫర్ దిస్ ఫోటాన్. ఈ డైరెక్షన్ వెళ్ళిన ఫోటాన్కి, అదేవిధంగా ఈ డైరెక్షన్ వెళ్ళిన ఫోటాన్కి ఎక్స్ కాంపోనెంట్ ఇదే, వై కాంపోనెంట్ ఇది. అంటే ఇక్కడ ఈ ఫోటాన్ యొక్క స్కాటర్ అయిన ఫోటాన్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ అనేది ఈ వై కాంపోనెంట్కి మధ్యలో ఉంటుంది. బట్ ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా తెలియదు. సో స్కాటర్డ్ అయిన ఫోటాన్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఇక్కడ రాస్తున్నాను. ఓకే, x component of momentum of scattered photon that is px. Okay, x component of moment of scattered photon that is px is lie in between. అంటే ఈ px అనేది దేని మధ్యలో ఉంది? ఈ pyకి మధ్యలో ఉంది. అంటే మేబీ ఈ pyకి ఎక్కడ ఉండొచ్చు, లేదా ఈ pyకి ఎక్కడ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ ఈ వై కాంపోనెంట్ ఆఫ్ మూమెంటంకి ఈ వై కాంపోనెంట్ మూమెంట్కి మధ్యలో ఉంటుంది ఎక్స్ కాంపోనెంట్, అంతే కదా? లై ఇన్ బిట్వీన్. ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే తెలియదు, ఎందుకంటే మనకి ఇన్స్టెంట్ అయిన ఫోటాను మనకి డైరెక్ట్గా ఎక్కడ కనిపించవచ్చు, లేదా ఒక సైడ్కి కనిపించదు. వాట్ ఎవర్ మేబీ ఈ యాంగిల్ ఎక్కడైనా ఉండొచ్చు, ఈ 2θ యాంగిల్ ఎక్కడైనా ఉండొచ్చు px కాంపోనెంట్. మళ్ళీ చెప్తున్నాను. సో స్కాటర్డ్ ఫోటాన్ మూమెంటం కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కాటర్డ్ అయిన ఫోటాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ స్కాటర్ అయిన ఫోటాన్ని అబ్జర్వ్ చేస్తాం. సో అబ్జర్వ్ చేస్తాం అంటే కనుక దానికి మూమెంటం ఉంటేనే అది మనకి కనిపిస్తుంది, కదిలి వచ్చి కనిపిస్తుంది. కాబట్టి ఆ మూమెంటం అనేది వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి యాంగిల్ చేయకుండా స్కాటర్ అవ్వట్లేదు, సర్టెన్ యాంగిల్ చేస్తూ స్కాటర్ అవుతుంది. కాబట్టి ఈ మూమెంటం వెక్టర్కి వై కాంపోనెంట్ ఉంటుంది, ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది. అదేవిధంగా ఈ స్కాటర్ అయిన ఫోటాన్కి వై కాంపోనెంట్ ఉంటుంది, ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్, దిస్ ఈజ్ వై కాంపోనెంట్. అంటే ఈ ఫోటాన్ ఎక్స్ కాంపోనెంట్ కానీ ఈ ఫోటాన్ ఎక్స్ కాంపోనెంట్ కానీ ఎక్కడ ఉంటున్నాయి? ఈ పీవై కాంపోనెంట్కి ఈ పీవై కాంపోనెంట్కి మధ్యలోనే కదా, అంటే ఈ రీజన్లోనే కదా ఉండేది, ఈ రీజన్లోనే కనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో తెలీదు. ఓకేనా? అయితే ఇక్కడ
ఒక రిలేషన్ బేస్ చేసుకుని y కాంపోనెంట్స్ py ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా రాస్తే కనుక px ఈజ్ ఈక్వల్ టు p cos theta అండ్ py ఈజ్ ఈక్వల్ టు p sin theta. మరి ఈ డైరెక్షన్లో py అంటే ఇది నెగిటివ్ వాల్యూనా పాజిటివ్ వాల్యూనా? ఇది నెగిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ కాబట్టి ఆ వాల్యూ రాస్తే కనుక దాన్ని మైనస్ py కింద తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు మైనస్ p sin theta. సో వెక్టర్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఏ కాస్ theta ఏ sin theta అని చెప్పి. అదేవిధంగా p అనేది మూమెంటం వెక్టర్ కాబట్టి x కాంపోనెంట్ ఏంటంటే px దట్ ఈస్ కాల్డ్ p cos theta అండ్ y కాంపోనెంట్ ఏంటంటే py దట్ ఈస్ p sin theta. నెగిటివ్ డైరెక్షన్ ఉంటే కనుక మైనస్ p sin theta. సో ఈ ఫోటాన్ యొక్క x కాంపోనెంట్ అనేది దేనికి మధ్యలో ఉందంటే p sin thetaకి మైనస్ p sin thetaకి మధ్యలో ఉంది. p sin thetaకి మైనస్ p sin thetaకి మధ్యలో ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ జరిగిన కొలిజనే జరిగింది కదా, అంటే స్మాలెస్ట్ గామా రే ఫోటాన్ వెళ్ళి ఎలక్ట్రాన్ కొలైడ్ చేసింది. ఎలక్ట్రాన్ కొలైడ్ చేసి స్కాటర్ అయింది. బికాస్ ఎలక్ట్రాన్ కన్నా లైటెస్ట్ కాబట్టి ఫోటాను స్కాటర్ అయింది. లైటెస్ట్ కాబట్టి అది స్కాటర్ అయింది, లేదా ఎలక్ట్రాన్ స్కాటర్ అవుతున్నాం. ఓకేనా? అండ్ కంపేర్ టు ఎలక్ట్రాన్ లైట్ ఫోటాన్ అనేది వెరీ లైట్. అంటే మాస్తో కంపేర్ చేస్తే కనుక ఎలక్ట్రాన్ కన్నా లైట్ పార్టికల్కి మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి లైట్ పార్టికల్ స్కాటర్ అయింది. అంటే ఇక్కడ జరిగిన కొలిజను పార్టికల్స్ మధ్య జరిగే కొలిజన్ ఎప్పుడు కూడా ఎలాస్టిక్ కొలిజనే. పార్టికల్స్ మధ్య జరిగే కొలిజన్ ఎప్పుడు కూడా ఎలాస్టిక్ కొలిజనే. కాబట్టి ఎలాస్టిక్ కొలిజన్కి ఒక రూల్ ఉంది, మూమెంటం కంపల్సరీగా కన్జర్వ్ అవ్వాలి. అంటే బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ మూమెంటం కన్జర్వ్ అవ్వాలి, లేదా x కాంపోనెంట్స్ ఆఫ్ మూమెంటం y కాంపోనెంట్స్ ఆఫ్ మూమెంటం కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. ఓకే, అర్థమవుతుంది కదా? ఈ పార్టికల్స్ మధ్య జరిగే కొలిజన్ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి మూమెంటం కంపల్సరీ కన్జర్వ్ అవ్వాలి కదా. కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ విధంగా రాసుకుంటే కనుక x కాంపోనెంట్ ఆఫ్ మూమెంటం మస్ట్ బి ఈక్వల్ టు y కాంపోనెంట్ ఆఫ్ మూమెంటం. x కాంపోనెంట్లో వచ్చే చేంజ్ మస్ట్ బి ఈక్వల్ టు y కాంపోనెంట్ మూమెంట్లో వచ్చే చేంజ్. ఆ విధంగా రాసుకుంటే కనుక డెల్టా px ఈజ్ ఈక్వల్ టు p sin theta మైనస్ p sin theta. నథింగ్ బట్ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు 2p sin theta. ఓకే, అండ్ హియర్ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు ఫోటాన్ యొక్క ఇనీషియల్ మూమెంట్ ఫార్ములా రాసుకుని ఎంత చెప్పేసాను, అది ఎంత 2 ఇంటూ p ప్లస్లో ఎంత రాసుకోవచ్చు h/λ ఇంటూ sin theta. డెల్టా px ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ h/λ ఇంటూ sin theta. ఇక్కడ 2 sin theta ప్లస్లో ఏం రాసుకోవచ్చు, 2 sin theta ఈజ్ ఈక్వల్ టు λ/Δx కదా. 2 ఇంటూ sin theta ప్లస్లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 డెల్టా px ఈజ్ ఈక్వల్ టు 2 sin theta ప్లేస్లో λ/Δx ఇంటూ h/λ. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో దీని నుంచి ఇక్కడ రాస్తున్నాను, డెల్టా ఎక్స్ని పైకి తీసుకెళ్తే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h. So this is the required expression. The product of uncertainties of position and momentum must be at least equal to Planck's constant. So this can be proved. Okay na? So this is the experimental verification of the Heisenberg uncertainty principle. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడండి, చూస్తే కనుక అర్థమవుతుంది డెరివేషన్. సో ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఏమో ఇక్కడ మనం మూమెంటం రాశాను, థర్డ్ స్టెప్ తర్వాత ఇది, అండ్ ఫోర్త్ స్టెప్ ఇది, అండ్ ఫిఫ్త్ స్టెప్. ఓకే.